హలో అండి, నమస్తే. రీసెంట్గా శంకర్ ఇండియన్ 2 రిలీజ్ అయింది. ఈ ఇండియన్ 2 పాజిటివ్ టాక్తో పాటు నెగిటివ్ టాక్ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ ఇండియన్ 2 మీద చాలామంది పబ్లిక్ ట్రోల్స్ కూడా చేయడం చేస్తున్నారు. ఈ సినిమా వింటేజ్ శంకర్ని మనం చూడలేకపోయాం. ఈ సినిమా మన శంకర్ మార్క్ అనేది కాకుండా పోయింది. చాలామంది ఈ సినిమా గురించి, ఈ సినిమా అసలు బోరింగ్గా ఉంది, కమల్ హాసన్ గెటప్తో చేసే ఈ యాక్టింగ్ కూడా ఇందులో చాలామందికి నచ్చలేదని ట్రోలింగ్ కూడా చేశారు. ఈ సినిమా విషయానికి వస్తే, భారతీయుడు 1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో భారతీయుడు 2 అంత ఇంపాక్ట్ అనేది పబ్లిక్కి చూపించలేకపోయింది. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చాడు, కానీ అది పబ్లిక్కి అర్థం కాలేదు. లంచం మీద చేసే ఒక ఇండియన్ వ్యక్తి చేసే పోరాటాన్ని సినిమాలో చూపించడం జరిగింది. లంచం తీసుకుంటే, నిజాయితీగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ సినిమాలో మనకు చూపించడం జరిగింది. ఈ చూపించే విషయాన్ని కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చి ఇంకా కొంచెం ఎమోషనల్గా పబ్లిక్కి రీచ్ అయ్యేలా చేస్తే సినిమా బాగుండేది. ఇప్పటికీ ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ చాలామంది ఈ సినిమా మీద బ్యాడ్ అభిప్రాయాలన్నీ, ఎప్పుడు సినిమా ఒకేలా ఉండదు కదా, యాక్షన్ సీన్స్, మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కాదు కదా. ఇండియాలో జరుగుతున్న ఒక అవినీతి గురించి ఈ సినిమాలో మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రజెంటేషన్ ఇచ్చే దాంట్లో కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తే బాగుండేది. కమల్ హాసన్కి ఎమోషన్ టచ్ అనేది ఇవ్వలేదు. భారతీయుడు 1లో ఎమోషన్ టచ్ చేయడం వల్ల ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ భారతీయుడు ఇండియన్ 2లో కమల్ హాసన్కి ఓన్లీ అంటే ఎవరైతే డబ్బు అనేది దోచుకోవడం, దందా చేయడం చేశారో వాళ్ళని చంపే ఒక ఇండియన్గా చూపించారు తప్ప కమల్ హాసన్ని ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చేలాగా చూపించలేదు. అందుకే ప్రేక్షకులకి ఈ సినిమా అంతగా కనెక్ట్ కాలేదు. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సినిమాలో మంచి గుడ్ మెసేజ్ ఉంది. ఇప్పుడు 2000లో ఉన్న, అంటే 2000 నుంచి ఇప్పటి వరకు ఉన్న జనరేషన్కి ఈ సినిమా మంచి కనెక్ట్ అయ్యేలా ఉంది. భారతీయుడు 1 చూసిన వాళ్ళకి కొంచెం ఈ సినిమా యావరేజ్గా అనిపించవచ్చు. చాలామంది యావరేజ్ టాక్ అనేది చెప్పడం జరిగింది. గుడ్ మెసేజ్ని మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చి మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఇందులో కొంచెం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గింది. ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా చూస్తే ఈ సినిమా యావరేజ్ టాక్ అనేది తెచ్చుకోవచ్చు. ఇందులో బ్రహ్మానందం గారు కూడా చూపించారు. ఆ బ్రహ్మానందం గారిని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. గుడ్ మెసేజ్ ఉన్న సినిమాని ఇలా పబ్లిక్కి ప్రజెంటేషన్ ఇవ్వడం, కొంచెం తగ్గించి చూపించడం కూడా, ఎమోషన్ టచ్ ఇవ్వకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్ పాయింట్ అయింది. ఓవరాల్గా మంచి మెసేజ్ ఉన్న సినిమానే, కానీ ప్రేక్షకులకి ఇది రీచ్ అవ్వలేదు. మీరు ఈ సినిమా గురించి ఒక కామెంట్ చేయండి. నాకైతే గుడ్ మెసేజే, కానీ ప్రజెంటేషన్ పరంగా నాకు కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు. ఓకే, ఇది ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వలేకపోతుంది. మీరు ఈ సినిమా మీద ఒక కామెంట్ చేయండి, నాకు ఒక సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.